మాట్లాడే ముందు పాడితే ఎనర్జీ అక్కడ వస్తుంది కదా. సెంటర్ కొంచెం ముందుకి. సాకేత్ గారు మీరు పైకి వచ్చినప్పుడు కూడా అందరు అలానే అంటారు, అన్న ఏయ్ అని అంటారు. కమాన్ నజరుద్దీన్. హే రాయ 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 పిల్ల, నా గుండె మీద నీ బొట్ట పిల్ల, పచ్చబట్టేసిపోయే పిల్ల, నీ నల్ల నల్లని కళ్ళ కాటుకైతేనే పిల్ల. రాయ 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 పిల్ల, నా గుండె మీద నీ బొట్టు పిల్ల, పచ్చబట్టేసిపోయే పిల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇలాగా ఒక సాంగ్ లాంచ్కి ఇలా రావడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీ ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరితో పాటు స్టేజ్ని షేర్ చేసుకోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివన్కి థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైక్ చాలా క్యాజువల్గా నన్ను అన్న దగ్గర నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నా ప్రజెంట్. సో మ్యూజిక్ క్లాస్కి వచ్చినప్పుడు సడన్గా నీకు ఈరోజు ఏం వర్క్ లేదుగా, ఒకసారి చిన్న సాంగ్ ముందు పాడేసి వెళ్ళిపో అని చెప్పి ఊరికనే అలా సరదాగా పాడేశాను. తర్వాత నా సాంగ్ అంటే నా వాయిసే ఓకే అన్నారు, స్టూడియోలో పాడేశాను. అది ఎంత పెద్ద సాంగ్ ఎంత పెద్ద రేంజ్లో అవుతుందని అసలు అనుకోలేదు. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఎస్ఎస్సి మ్యూజిక్ స్టూడియోస్ వారికి థ్యాంక్ యూ సో మచ్ నా వాయిస్ని అప్రూవ్ చేసినందుకు. లైక్ సాంగ్ లిరిక్స్ అంటే పాడేటప్పుడే లైక్ ఆ లిరిక్స్ చాలా లైక్ ఫోక్ కావాల్సిన ఇది చాలా కనపడింది. సో పాడడానికి చాలా అంటే పాడుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను ఆ సాంగ్ నేను, మ్యూజికల్గా అండ్ లిరికల్గా. సో సార్ మధుకిరణ్ సార్ చాలా బాగా రాశారు సార్. అండ్ ప్రతి ఒక్కరికి కొరియోగ్రాఫర్ సార్ చాలా బాగా చేశారు సాంగ్ని. హుక్ స్టెప్ చూడగానే లైక్ ఒక సాంగ్ జనాల్లోకి వెళ్ళేటప్పుడు హుక్ స్టెప్ ఎంత క్యాచీగా ఉంటే అంత ఫాస్ట్గా జనాల్లోకి వెళ్తుంది. సో హుక్ స్టెప్ చాలా బాగుంది లిరికల్ వీడియోలు చూసినప్పుడే. అండ్ అమిత నా కోర్ సింగర్ చాలా అంటే ఫస్ట్ తన వర్షన్ పాడిన తర్వాతే నేను పాడాను. సో నేను పాడినప్పుడు తన వర్షన్ వినేసాను ఆల్రెడీ. సో చాలా బాగా పాడింది. సో ప్రతి ఒక్కరికి నిఖిల్ అన్న అండ్ సోనియా గారు థ్యాంక్ యూ సో మచ్. లైక్ స్టేజ్ మీద అంటే తెర మీద మీరు కనబడుతూ వెనకాల నా వాయిస్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్ యూ. వావ్ సూపర్. హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. అండ్ I'm talking to the media. Thank you andarki vachinanduku for our Nikhil. And ipude song chusano, video song. I saw the lyrical video and Nikhil, you killed it with your dance. And Sonia, I told you there no nee expressions tho champesav. So both the climax scene was really good. Yeah. So it was very good, and the whole crew, I think I worked with both of you. You are amazing dancers, both of you. And producer garu, your clarity and your vision shows on the song. Andarki director garu and DOP, you sang really well. So all of you, all the best, and please do watch Amulu, and I love you all. Congratulations once again, Nikhil and Sonia. Bye. Sorry, once again I had to go for shoot, so sorry. Yeah, good evening. Congratulations SSV Studios. భలే వచ్చింది పాట అయితే అసలు అదిరిపోయింది. నిఖిల్ ఎలాగో డాన్స్ బాగా చేస్తాడని తెలుసు నాకు, కానీ సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఇద్దరు చాలా బాగా చేశారు, నిఖిల్ అండ్ సోనియా గారు. అండ్ రాను రోజుల్లో ఖచ్చితంగా ఇది నాకెందుకో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తూనే ఉంటుంది అనిపిస్తుంది. సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్, గుడ్ లక్, థ్యాంక్ యూ. డాన్స్ గురించి అసలు నిఖిల్తో మాట్లాడే పని లేదు, చాలా బాగా చేస్తాడు. ఒక సక్సెస్ వచ్చినప్పుడు అన్నీ కలిసి వస్తాయి అంటారు కదా. సో అలా మ్యూజిక్ కానీ లిరిసిస్ట్ కానీ సింగర్స్ కానీ మా గోవింద్ మాస్టర్, శ్యామ్, అలాగే వీళ్ళిద్దరూ అందరూ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండింది. ఈ సాంగ్ చాలా బాగుండింది. వెరీ సూన్ వీళ్ళందరినీ బిగ్ స్క్రీన్లో చూడాలి. అండ్ నిఖిల్ ఎప్పుడమ్మా సినిమా? ఎప్పుడు? త్వరలో. సో నీకే ఓకే, ఆల్రెడీ 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఘనత ఉంది కాబట్టి ఈసారైనా హిట్ సినిమా చేసే ఘనత నాకే దక్కుతుందేమో. ఓకే, తొందరలో నిఖిల్ని బిగ్ స్క్రీన్లో చూడాలి. అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ వన్స్ మోర్ కాదు, యూట్యూబ్లో చూడండి. థ్యాంక్ యూ. ఓకే, డన్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంతమంది అమ్ములుని సపోర్ట్ చేయడానికి వచ్చారు అంటే అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మ్యూజిక్. And congratulations in advance to the whole team.
బికాస్ చాలా 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 ఎంత ఎఫర్ట్స్ పెట్టారు మ్యూజిక్ ఆల్బమ్లోనే కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ రైట్ నౌ. ఎందుకంటే 1 డేలో ఇంత కష్టపడి ఇన్ని డాన్స్ స్టెప్స్, ఐ థింక్ ఇట్ హ్యాట్స్ ఆఫ్ టు మాస్టర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ టూ. మానస్ గారు చెప్పినట్టే ఐ వుడ్ లవ్ టు అప్రిషియేట్ సోనియా ఫర్ ఆల్ హర్ ఎఫర్ట్స్. తను అన్ని కాస్ట్యూమ్స్ వేసిన నిఖిల్తో పోటీగా డాన్స్ చేయాలంటే ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. బికాజ్ ఆయన స్పీడ్ని ఆయన టాలెంట్ని మ్యాచ్ చేయలేము అసలు. బట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ అ సాంగ్ విత్ యూ సూన్. సో let's hope for the best. But Sonia, you've done a great job. To the whole team, production, direction, DOP, choreographers, singers, they have done a beautiful job. So all the very best. Trending lo untundi song, so expecting more and more reels from all of you and all of us. Shiva garu, అందరికీ నమస్కారం. సాంగ్ నిజంగా చాలా బాగుంది అండ్ ఎస్పెషలీ సాంగ్ పేరు నాకు నిజంగా చాలా నచ్చింది. షీజ్ మై అమ్ములు అండ్ నిఖిల్ సార్ అమ్ములు పేరుతో సాంగ్ చేశారు అండ్ సాంగ్ నిజంగా చాలా బాగుంది. నిఖిల్ సార్ ఈజ్ చాలా 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 హార్డ్ వర్కింగ్. ఆయన లైక్ చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూనే వచ్చాము అండ్ లైక్ ఒక 5 years 6 years నుంచి. అర్జున్ సార్ మీకు సో నిజంగా చాలా బాగా చేశారు నిఖిల్ సార్. అండ్ ఆయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నేను ఆయనకి ఒక మాట చెప్పాను, సార్ 2024 ఈజ్ యువర్స్ అని అప్పుడు చెప్పాను సార్. ఇప్పుడు కూడా చెప్తున్నా 2025 ఈజ్ ఆల్సో యువర్స్. లైక్ యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇట్. అండ్ నేను మిమ్మల్ని అసలు కలవలేదు మేడం, ఇప్పుడే కలుస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాను సిరి మేడం నేను ఈ సంవత్సరం. సో యాక్చువల్లీ నిజంగా చాలా బాగుంది సాంగ్ అండ్ సోనియా మేడం నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారు. యూ బోత్ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ కపుల్ సార్. చాలా బాగా చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. రే ఇక్కడ కూడా వన్స్ ఏంట్రా. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్ టీమ్ అందరికీ కూడా చాలా 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 బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. బికాజ్ 1 డేలో ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వడం అండ్ దీన్ని ఇంత మంచి పిక్చరైజ్ చేసి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకురావడం అనేది నాట్ అ జోక్. బికాజ్ వన్ థింగ్ అంటే there's 3 reasons why I came to this launch today. First one is Nikhil, second one is Masters Govind Master, and third one is Ganesh. So ఈ ముగ్గురు కోసం నేను ఇక్కడ ఫస్ట్ లాంచ్కి రావడం జరిగింది. మెయిన్ థింగ్ ఇస్ డాన్స్ బాగా చేస్తే ఒక్క కాంప్లిమెంట్. ఇప్పటివరకు అందరూ వచ్చి మాట్లాడడం వల్ల ఏంటంటే నిఖిల్ ఆబ్వియస్లీ బాగా డాన్స్ చేస్తాడు, ఇది కాదు. డాన్స్ చేసే కష్టం అంటే 1 డేలో మీకు ఏదైతే అవుట్పుట్ చూపిస్తున్నారో అది ప్రతి ఒక్క షాట్లో తను అలానే చేయాలి. అండ్ తనని మ్యాచ్ చేస్తూ సోనియా యూ హ్యావ్ డన్ అ రియలీ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే ఒక బిట్ ఉంది దీంట్లో మ్యూజిక్ వీడియోలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నిఖిల్ సోలోగా వెనక నుంచి ఇట్లా తిరుగుకుంటూ చేస్తాడు, యాజ్ ఇట్ ఈస్ సోనియా చేసింది. దట్ వాజ్ రియలీ ఆసమ్ అనమాట. బికాజ్ ఆ బిట్ చూడంగానే నైస్, నిఖిల్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్, బట్ సోనియా ఈక్వల్లీ హాస్ డన్ అ రియలీ వండర్ఫుల్ జాబ్. అండ్ కూడోస్ టు ది ఎంటైర్ టీమ్. ఇంత మంచి అవుట్పుట్ని తీసుకురావడం అనేది నాట్ అ జోక్ అట్ ఆల్. బికాస్ దేర్ ఆర్ ఎవ్రీథింగ్. అంటే యూ హ్యావ్ టైమ్ లిమిటేషన్, యూ హ్యావ్ బడ్జెట్ లిమిటేషన్, అండ్ ప్రతి ఒక్క పాయింట్లోని వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. బట్ అందరు కలిసికట్టుగా చేశారు కాబట్టి అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. అండ్ ఇట్స్ యువర్ టైమ్. మీరు ఈ సాంగ్ని ఇంకా ముందుకి ఎంత తీసుకువెళ్తే అంత బాగుంటుంది. ఇలాంటి మంచి సాంగ్స్, వీడియో సాంగ్స్ అన్నవి ఇంత మంచి క్రూ నుంచి అన్నీ మీకు బాగా వస్తుంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు శామ్ చాలా బాగా వర్క్ చేసావు డిఓపి. అండ్ because this guy, I never expected this much of output from this guy, because చాలా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు కెమెరామ్యాన్ చేసి ఈ సాంగ్ మ్యూజిక్ వీడియో 1 డేలో ఇంత మంచి అవుట్పుట్ రావాలి అంటే ఆయన ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాడు. అండ్ హీఈస్ లైక్ అ లివింగ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఫోకస్ ఫుల్ చేయగలరు, మనకి నాలెడ్జ్ ఉంది కెమెరా మీద అనగానే డిఓపి అవ్వగలరు అని నిలువెత్తు నిదర్శనం ఈ అబ్బాయి. సో ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ టీమ్ ఆఫ్ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్. ఇలాంటి మంచి ఆల్బమ్స్ ఇంకా ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.
సో నీకు ఫస్ట్ నిఖిల్ గురించి చెప్పాలి. ఒక ఇన్సిడెంట్. ఇప్పుడు ఎవరడిగా నిన్ను ఇప్పుడు నిన్ను చందమ్మ ఫాదర్ అంటారు, మళ్ళీ ఎందుకు లేనిపోంది. సో యాక్చువల్లీ నిఖిల్ గురించి ఒక పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తా. పర్సనల్ కాదులే, తెలిసింది. ఏది ఇందాక లాస్ట్ లో రూమ్ లోకి వెళ్ళాడు, అక్కడి నుంచి పార్ట్ 2 కంటిన్యూ చేయండి. చిచి అది కాదు. యాక్చువల్లీ చాలా సందర్భాలు కలిసాను, బట్ ఆ విషయం ఇప్పుడు చెప్పలేదు. ఒక షోలో ఒక సిచ్యుయేషన్లో చాలా తను బాధపడి ఒక మాట అన్నాడు. ఇప్పుడు నన్ను వదిలేసి చాలా కొద్ది రోజుల్లో చాలా గట్టి కొడతాను ఒక మాట అన్నాడు. గుర్తుందా నీకు? చాలా గట్టి కొడతాడు, కానీ 1 yearలోనే గట్టి కొట్టాడు, బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. సో సూపర్ నిఖిల్. అండ్ సాంగ్ పరంగా, తన డాన్స్ పరంగా అందరికీ తెలుసు. ఇద్దరు చాలా 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 బాగా చేశారు. సాంగ్ కూడా చాలా క్యాచీగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్స్ నిఖిల్ తీసావు యాజ్ యూజువల్, అండ్ సోనియా ఇద్దరు చాలా చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ మీకోసం ఇంతమంది వచ్చారు. అండ్ నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలీదు ఈ సాంగ్ కంపోజ్ చేసింది నా ఫ్రెండ్ అని. సో బికాస్ పేరు వేరే ఏదో ఉంది, మా వి కాల్ యూ శివ, అక్కడ కొత్త పేరు చూశాను నేను. బట్ ఇండస్ట్రీ పేరు. కంగ్రాట్స్, చాలా బాగుంది. అండ్ ఆల్సో ద లిరిక్స్ చాలా బాగుంది. నజీర్, అమిత చాలా చాలా బాగా పాడారు. అండ్ నాకు ఇక్కడ ఒకటి ఫస్ట్ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్, కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ డూయింగ్ సాంగ్స్ లైక్ దిస్. మా అందరికీ చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇక్కడ ఒకటే ఒక డౌట్ ఉంది. సో వీడియో మొత్తం ఎండ్లో ఆ తలుపు ఎందుకు వేసావు? నువ్వు తలుపు ఏసీ వేయగానే వీడియో ఎందుకు ఆగిపోయింది? ఆ తర్వాత ఏమైంది? ఇది హిట్ అయితే పార్ట్ 2 అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను పాడాలా? ష్యూర్, ఖచ్చితంగా నెక్స్ట్ ఈవెంట్లో పాడతాను. అంటే నాకు ఐ థింక్ అన్న 2-3 హాయ్ బంగారమ్స్ అన్నా, నేను హాయ్ బంగారమ్స్ ఐ థింక్ 2-3 weeks ముందే నాకు సాంగ్ వినిపించారు అన్న. అండ్ అప్పటికే నేను ఆ తర్వాత ఎప్పుడైనా అన్నకి కలిస్తే ఐమ్ లైక్ ఓన్లీ లైక్ రాయ్ 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 పిల్ల, నాకు ఆ హమ్ అవుతుంది అని ఆ సాంగ్. అండ్ ఎప్పుడైనా మనం ఒక పాట వింటే ఇఫ్ యు ఆర్ హమ్మింగ్ దట్ సాంగ్ అంటే ఆ పాట అక్కడే సక్సెస్ అయినట్టు. బికాజ్ ఆ పాట మళ్ళీ రావాలి మైండ్కి, ఈ పాట ఏంటి హమ్ చేస్తున్నామని. సో గ్రేట్ జాబ్ టు ద హోల్ మ్యూజిక్ టీమ్. అండ్ గోవింద్ మాస్టర్, ఐ హోప్ అంటే నేను మీతో ఒకసారి వర్క్ చేశాక అప్పుడే నేను మేనిఫెస్ట్ చేశా, సార్తో ఒక్క సాంగ్ రావాలి నాకు, సార్ కొరియోగ్రాఫ్ చేయాలని. ఐ హోప్ రిషికా యూ ఆల్సో ఇఫ్ లిస్నింగ్ టు ఐ కాంట్ సీ యూ. అండ్ I think ఒక ఫోక్ సాంగ్కి మేల్ లీడ్స్ ఆర్ ఫుల్ మాస్ రఫ్ టఫ్ అండ్ నిఖిల్ అన్న ఆబ్వియస్లీ డిడ్ అ గ్రేట్ జాబ్. నేను ఎలా ట్రైనింగ్ ఇచ్చానో అలానే చేశారు, గుడ్ జాబ్. అండ్ కానీ సోనియా when a female comes into a frame of a folk song, grace, you brought that grace to that song. మిమ్మల్ని చూస్తే okay, the frame is very beautiful. And congratulations Sam garu, you have done a great job. And ఇది నాకు తెలీదు that you guys have shot this in 6 to 7 hours. అది అంటే నేను షాక్ అయిపోయాను. ఇట్స్ జస్ట్ ఫోక్ సాంగ్ అనేది మాకు తెలుసు, ఫోక్ సాంగ్స్లో టేక్ బై టేక్ ఉంటుంది, టేక్స్ ఉంటాయి అండ్ ఏదో ఒకటి ఉంటుంది బికాస్ దే ఆర్ సో మెనీ డాన్సెస్. సో ఐ థింక్ ద టీమ్ అనేది, ఈ టీమ్ ఏదో ఉందో ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియో అండ్ ద హోల్ టీమ్, యూ గైస్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ట్రెండింగ్ వెళ్ళొద్ది కాదు, పక్కా వెళ్తుంది ట్రెండింగ్. అండ్ ఒక స్టెప్ అన్నతో చేస్తా ఒక స్టెప్ తర్వాత. కంగ్రాచులేషన్స్ అన్న ఫర్ యువర్ బిగ్ సాంగ్ అండ్ manifesting so many movies, so many great songs for him. And I hope you all bless Nikhil Anna with all your blessings and all your love. Thank you. హాయ్ ఆల్. డల్లింగ్ నిఖిల్, నాకు నిఖిల్ అంటే చాలా పర్సనల్గా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే సీరియల్ ఫీల్డ్లో నాకు ది బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్, వాడి కోసమే వచ్చాను. కుమ్మేసేవరా సాంగ్. అండ్ ఇంకా ప్రొడ్యూసర్ గారు, సాంగ్ చాలా గ్రాండ్గా ఉంది. సినిమాలో క్లైమాక్స్ సాంగ్ ఉంటే ఎలా వస్తుందో అలా ఉంది. అండ్ కొరియోగ్రఫీ చాలా బాగుంది.
లిరిక్స్ బాగున్నాయి, సింగర్స్ చాలా బాగా పాడారు. ఓవరాల్గా టీం వర్క్ కనబడుతుంది. సాంగ్ ఇంకా ట్రెండ్ అవుద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తూ సాంగ్ని హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, ఎనీవేస్ హాయ్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ నువ్వు వెనక ఏం మాట్లాడినా నాకు వినపడుతుంది. ఓకే, యా, అమ్ములు సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ నిఖిల్ అండ్ సోనియా వాళ్ళ కపుల్ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగున్నారు. అండ్ మీ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మీ డాన్స్ మూవ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొరియోగ్రఫీ గోవింద్ గారు బాగా చేశారు. 5 నిమిషాలు వెళ్ళిపోదాం అందరం. ఓకే, ఆపేసా. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిఖిల్, ఐ విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ మీకు కూడా. అండ్ అమ్ములు టీమ్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఇలానే ఈ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలి, మీరు ఇలానే మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా ఫార్మల్గా ఉంది, బట్ యా, స్టిల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హే రానా 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 పిల్లగా, నీ గుండె మీద నా బొట్టు బిళ్ళ పచ్చ బొట్టేసి పోనా పిల్లగా, నీ నల్ల నల్లని కళ్ళ కాటుకైతనే పిల్ల, నీ మాయ మాటలే నమ్మి మోసపోనులే పిల్లగా. హే రానా 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 పిల్లగా, నీ గుండె మీద నా బొట్టు బిళ్ళ పచ్చ బొట్టేసి పోనా పిల్లగా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ శివ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు చిన్నప్పటి నుండి ప్రతి షోస్లో శివ అన్న మెంటర్గా ఉన్నారు. సో అలాంటి శివ అన్న కాంపోజిషన్లో పాడడం ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్. అండ్ అది ఇంత మంచి మా సాంగ్తో ఫుల్ఫిల్ అయింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిఖిల్ గారు, ఐఎమ్ యువర్ హ్యూజ్ ఫ్యాన్ ఇన్ బిగ్ బాస్. మీరే విన్ అవ్వాలి అని నేను ఎంతో లైక్ ఓటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చేశాను. థ్యాంక్ యూ. అండ్ మీ ఫస్ట్ సాంగ్ నేను పాడడం అనేది నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సోనియా సురేష్ గారు, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరి వల్ల సాంగ్ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళింది. అండ్ దెన్ నజీరుద్దీన్, హీఈస్ అ వెరీ వర్సటైల్ సింగర్. తనతో పాడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ దెన్ కమింగ్ టు ద లిరిసిస్ట్ మధుకిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ దెన్ గోవింద్ మాస్టర్ అండ్ రిష్కా దీదీ, వీళ్ళకు ప్రీవియస్లో నేను ఒక షోలో చేశాను. అప్పటి నుంచి నాకు తెలుసు, దే వర్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ మాస్టర్ అండ్ దీదీ కుమ్మేశారు. హుక్ స్టెప్ ఈస్ లైక్ అమేజింగ్. అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్, శ్రీ విద్య కృష్ణ గారు, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో అందరూ తప్పకుండా ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో వీడియోని చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Congratulations to the entire team of Ammulu, all the technical team, the people who did it, everything. Govind Master మీరు డాన్స్ చేసి చూపిస్తే కానీ తెలిసింది ఆ స్టెప్ అలా చేయాలని. సో బట్ యాక్చువల్లీ too good, you did really well, you also did really well. చాలా క్యాచీ ఉంది. నేను ఒకసారి వీరిది టీజర్ ట్రైలర్ ఇదంతా చూసి షూట్లో అదే చేస్తూ ఉన్నా. సో ఇట్ వాస్ వెరీ క్యాచీ. వీడియో సాంగ్ తర్వాత అన్ని స్టెప్స్ చూసాక ఐ థింక్ ఇట్ గెట్ స్టక్ టు ద మైండ్. సో కంగ్రాచులేషన్స్ టీమ్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. మేము ఎప్పుడు ఒక ప్యాకేజ్ లాగా సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. మీరు ఇంతకు ముందు అంటే ఓన్లీ మా టీవీ స్టార్స్తో చేస్తేనే సపోర్ట్ చేస్తామని కాదు, ఫ్యామిలీలోకి వచ్చారు కాబట్టి మిగతా సాంగ్స్ ఏ చేసినా సరే సపోర్ట్ చేస్తాము. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్, వాడిని సపోర్ట్ చేసి ఈ సాంగ్కి ఇంత చేసి మా అంటే తీసుకొచ్చినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్ నేను చెప్తున్నాను, ఏదో ఒకసారి ఐ విల్ సపోర్ట్ యూ, గ్యారంటీ, ఎప్పుడైనా ఒకసారి. అండ్ కమింగ్ టు మై టీమ్, చూసే ఉంటారు మేము వేసే యాషాలు అన్నీ. సార్కి సంవత్సరంన్నర తర్వాత గ్యాప్ వచ్చాక ఈ సాంగ్ వచ్చింది. అంటే లాస్ట్లో తలుపేసాడు సాకేత అడుగుతున్నాడు కదా, చెప్తున్నాను. చూసా నేను.
ఇది నీకు ఎప్పుడు సలహా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వను అడ్వైజ్, ఎందుకంటే అడ్వైజ్ ఇచ్చినా తీసుకోరు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నాము. ఎవరైనా అనుకుంటారు, జనరల్ ఆడియన్స్ కూడా, ఎవరికైనా బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకే లైఫ్, ఏది క్యాష్ చేసుకున్నా అన్క్యాష్ చేసుకుని 1 year లోపే అని చెప్పి అంటారు. బట్ దట్ ఈజ్ రాంగ్. ఏ వర్క్ వచ్చినా ఏదొచ్చినా సరే గ్రాప్ చేసుకో, సిన్సియర్గా వర్క్ చెయ్యి, నువ్వు ప్రొలాంగ్ అవుతావు ఇండస్ట్రీలో. ఎగ్జాంపుల్ నేనే. ఫ్రమ్ 2011 మూవీస్ తర్వాత స్మాల్ స్క్రీన్ తర్వాత మళ్ళీ మూవీస్, మళ్ళీ రియాలిటీ షోస్, మళ్ళీ సిరీస్. వచ్చిన వర్క్ని ఏది కాదన్ను, పక్కోళ్ళ మాటలు వినొద్దు, ఎందుకు సార్ ఆ వర్క్, ఎందుకు సార్ ఈ వర్క్ అంటాడు. ఎవ్వడు వచ్చి మీ ఫ్యామిలీని పోషించరు. ఎవ్వరు వచ్చి నీకు సలహాలు అయితే ఇచ్చేస్తాడు, సలహానే కదా, నాలుకే ఎటు పడితే అటు మాట్లాడదు, సలహానే కదా ఇచ్చేస్తారు. సో అలా డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా. నెక్స్ట్ బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. చాలామంది హైలైట్ అవుతారు, అరే మనం డ్రాప్ అయిపోయాం, మన ఫేమ్ ఇంతవరకే అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా సిన్సియర్గా చెయ్యి. అంటే ఏ వర్క్ వచ్చినా అంటే మరీ కలిపేసే వర్కులు చేయమాక. వెనక్కి కూడా ఉంది. సో అదైతే ఒక సలహా నేను ఇవ్వదలుచుకున్నాను అంతే, అంతకు మించి ఏదో చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. మీ సాంగ్స్ ఇలాగే హిట్ అయ్యి మంచి మనీ బ్యాంక్ వచ్చి, ప్రొడ్యూసర్ బాగుంటే, అంటే నేను ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్, ఏ మూవీ రిలీజ్ అని ఇదే చెప్తాను, ప్రొడ్యూసర్ బాగుంటే అందరికీ వర్క్ జరుగుతుంది. కెమెరా కానీ 24 crafts ఎవరికైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారు, ఒక చిన్న క్వశ్చన్ అండి, నాది కాదు, వాళ్ళందరూ అడగమంటున్నారు. పెద్ద లేదు ఎడిటింగ్ అయ్యాక చెప్తాను నేను. కాదు, పెద్ద అప్డేట్ ఏదైనా అంటే ఏదో ఒకటి ఫ్యాన్స్ కోసం జరుగుతుంది, మూవీ జరుగుతుంది. కాంబినేషన్స్ మీకు ఆయనకి కాంబినేషన్ రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్, జగపతి బాబు గారు, అందరిది జరుగుతుంది. ఇంతకు మించి నేను లాగలేను సార్, నాకు అర్థమైపోయింది. సాంగ్ విన్నాము. సో సింగర్స్ చాలా 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 బాగా పాడారు. నేను నా ఫ్యామిలీతో విన్నాను. సో మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ దెన్ ఒకరి మీద ట్రస్ట్ పెట్టి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం ఇస్ వెరీ హార్డ్. సో ప్రొడ్యూసర్ సార్ అండ్ మ్యామ్, మీరు వచ్చి మా మీద ఇంత ట్రస్ట్ పెట్టి ఇంత మంచి ఒక ఆల్బమ్ సాంగ్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఫ్రమ్ ద బిగినింగ్ సార్ నాతో మాట్లాడినప్పటి నుంచి చెప్తున్నారు, నాకు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేసినా నేను ఫుల్ మంచి క్వాలిటీతోనే ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు. సో సార్ చెప్పిందంతా సాంగ్ వీడియోలో బాగా తెలిసింది. మీరు ఎంత అందరికీ వచ్చి, సార్ ఇప్పుడు మాట్లాడలేదు కదా, మాతో కూడా మాట్లాడరు, కానీ ఏ వర్క్ అయితే కావాలో అది బాగా తీసుకుంటారు. 11 o'clock షూటింగ్ స్టార్ట్ చేసాం, కానీ ఇంట్లో నుంచి అందరూ మార్నింగ్ 3:30కి అంతా స్టార్ట్ అయ్యాము. ప్రీవియస్ డే వచ్చి ప్రాక్టీస్ చేసాం. అండ్ దెన్ ఫస్ట్ చెప్పాలి, డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పారు. సరే ఓకే, నిఖిల్తో ఆల్రెడీ ఐ నో నిఖిల్, బట్ కలిసి వర్క్ చేసింది లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వైబ్ చాలా భయం వేసేసింది నాకు. వెళ్ళి కూర్చున్నాను, డాన్స్ చేస్తున్నారు, ఫుల్ తల కోసిన గోట్ లాగా అందరూ హ్యాండ్ ఇలా లెగ్ ఇలా ఫుల్ ఎగురుతుంది మన డాన్స్ మాస్టర్కి. నేను తనకి అదే అడిగాను, ఎలా మాస్టర్ ఇంత పెద్ద ఇలా ఒక స్టెప్ నాకు ఇవ్వాలని అనుకున్నారు అని అడిగాను. మీరు చేసేస్తారు మ్యామ్ అని చెప్పి వచ్చిన స్టెప్, నాకు రాలేని స్టెప్ అన్నీ నాకు నేర్పించి ఈరోజు ఇలా చేపించారు. సో గోవింద్ మాస్టర్కి చాలా థ్యాంక్స్. అండ్ రిషికా ఆల్సో నాకు కాస్ట్యూమ్ నుంచి నా కంఫర్ట్ చూసుకొని, నాకు డాన్స్ మూవ్ ఏదైతే రాలేదో అదంతా నాకు పర్టికులర్గా మంచిగా నేర్పించారు. సో మీరిద్దరికి చాలా థ్యాంక్స్. సో ఇది వీడియో సాంగ్. సో మ్యూజిక్ అండ్ కొరియోగ్రఫీకే మొత్తం ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆల్ దీస్ గోస్ టు యూ గైస్. అండ్ దెన్ మనం బాగుంటాం, కానీ ఇంకా మంచి ఎఫర్ట్ పెట్టి ఆ ఎండలో ఇంకా మాకు షిమ్మర్ అంతా పెట్టి కొంచెం కష్టపెట్టి ఇంత అందంగా చూపించిన మా డిఓపి సార్కి చాలా థ్యాంక్స్. ఇప్పుడు నిఖిల్కి చేసేటప్పుడు నాకు ఒక 5 minutes రెస్ట్ ఉంటుంది, నాకు చేసేటప్పుడు నిఖిల్కి ఒక 5 minutes రెస్ట్ ఉంటుంది, కానీ మన డిఓపికి మొత్తం రెస్టే ఉండదు. ఈ ట్యాన్ అంతా మొత్తం ఈ సాంగ్ వల్లే వచ్చింది. వాళ్ళు మొత్తం ఎండలో వర్క్ చేస్తూ ఉన్నారు. లంచ్ కూడా మనం వెళ్ళి కూర్చొని లంచ్ అని తినలేదు, ఊరికే జ్యూస్ ఫ్రూట్స్ అలా మొత్తం అందరూ డెడికేట్ చేసి వర్క్ చేసాం. అందుకే కదా ఈరోజు మీరు అందరూ వచ్చి లభిస్తున్నారు, టాలీ అయిపోయిందని వాళ్ళే చెప్తారు మనకి. సో అందరినీ కవర్ చేస్తానా, అందరినీ
చేస్తాను. అండ్ దెన్ ఇంత మంచి లిరిక్స్ అండ్ ఇంత మంచి క్యాచీ సాంగ్ ఇచ్చిన శామ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ లిరిక్స్ ఒక్కొక్కటి కూడా చాలా బాగుండింది. సో లిరిసిస్ట్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఈ వీడియో మనకి ఒక కొత్త రీల్ వచ్చింది. సో అందరూ మంచి రీల్ చేయండి, ఎస్ఎస్వి స్టూడియోస్ని ఫాలో చేయండి, బాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ దెన్ నిఖిల్ గురించి చెప్పాలి, మర్చిపోయాను, సారీ. నిఖిల్ తెలుసు, కానీ హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. నేను చెప్పాను, అయ్యో స్టెప్ చాలా భయం వేస్తుంది నాకు, ఇదేంటి తను చేస్తున్నా నేను కూడా అదే చేయాలా, నాకు వేరే ఇవ్వండి, అమ్మాయిలాగా నాకు ఇవ్వండి మాస్టర్, ఏంటి చాలా ఫాస్ట్ ఉందని చెప్తూ ఉన్నాను. నాకు ఏదైనా ఫస్ట్ నిఖిల్కి చెప్తాను, కొంచెం హార్డ్ ఉంది, కొంచెం చెప్తారా అని. ఓకే ఓకే అని చెప్తారు, కానీ ఇద్దరు నన్ను డాన్స్ స్టెప్ చేపించారు. నైట్ 12 వరకు మేము ప్రాక్టీస్ అంతా చేసాము. హీఈస్ వెరీ 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 డెడికేటెడ్. ఈరోజు కూడా అందరికీ ముందు వచ్చి తన ఫ్రెండ్స్ అందరికీ పిలిచిన వెంటనే వస్తున్నారంటే నిఖిల్ మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ లవ్వే. సో దిస్ షోస్ హౌ మచ్ ప్యాషనేట్ హీ ఈజ్ అబౌట్ సినిమా అండ్ మ్యూజిక్. అండ్ కింద పైన ఉన్న అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కాదు, మీరందరూ తనకి ఫ్యాన్స్. మీ ఫ్యామిలీ, అయ్యో సారీ ఎడిట్ చేసేయండి. కింద ఉన్న పైన ఉన్న మీరందరూ వచ్చి ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ కాదు, మీరందరూ ఫ్యామిలీ. సో మీ అందరికీ ఎక్స్ట్రా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే, సోనియా గారు బాగా మాట్లాడారు. మీరు పాటలు కూడా పాడతారనుకుంటా కదా? రండి. లేదు, ఇప్పుడే అందరూ నేను ఆడుతానని తెలుసు అని చెప్పారు, మళ్ళీ పాట పాడి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ప్లీజ్. అమలు పాట, మీ పాట మీరు పాడకపోతే ఎలా మేము ఎలా పాడేది? పాపం అండి, వాళ్ళందరూ ఆల్రెడీ నన్ను ఒక మాదిరి చూస్తున్నారు. నాకు ఏదో ఉంది, ఇక్కడ ఎన్ని కెమెరాస్ ఉన్నాయో తెలుసా, మీరు పాడతారని రికార్డ్ చేయడానికి. రెడీ, కమాన్. యాక్చువల్లీ నేను డాన్స్ చేశాను, మీరు డాన్స్ చేయండి అని చెప్పాలి. మీరు తప్పు క్వశ్చన్ అడుగుతున్నారు. డాన్స్ ఎవరైనా చేస్తారు, మీరు చేశారు బాగా, కానీ పాట పాడండి. ఎవరైనా చేస్తారు, అదే చూడండి ఏం చేస్తారో. చేస్తాను కాదు సోనియా గారు,